ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ జాతీయ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఆహ్వాన పత్రికను కాకినాడ స్మార్ట్ సిటీ శాసన సభ్యులు వనమాడి వెంకటేశ్వరరావు ఆవిష్కరించారు. జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన పప్పు దుర్గా రమేష్ ని అభినందించి సన్మానించారు. ఈ సందర్భంగా దుర్గా రమేష్ మాట్లాడుతూ ప్రమాణ స్వీకార కార్యక్రమం జనవరి 25వ తేదీన కాకినాడ కుళాయి చెరువు ఆవరణలో గల గోదావరి కళాక్షేత్రంలో జరుగుతుందని, ఈ కార్యక్రమానికి 18 చేనేత కులాల వారు, ఆత్మీయులు, మిత్రులు, శ్రేయోభిలాషులు హాజరు కావాల్సిందిగా ఆహ్వానించారు. దేశవ్యాప్తంగా ఉన్న చేనేత కులాల అభివృద్ధికి జాతీయ స్థాయిలో ఫెడరేషన్ అభివృద్ధి కృషి చేస్తానని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో చేనేతల డిమాండ్ల సాధన కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో బడిగంటి దేవిశేఖర్, ఇమ్మండి చందర్రావు, గుడిమెట్ల వీర్రాజు, నక్కిన విజయలక్ష్మి, పోతాబత్తుల పవన్ కుమార్, మంచిశెట్టి నటరాజ్, కొల్లి శివనాగేశ్వరరావు తదితరులు హాజరయ్యారు. జాతీయ అధ్యక్షుడిగా నేను ఎన్నికయ్యాను. ఈ ఎన్నికకి సంబంధించి ప్రమాణ స్వీకారం జనవరి 25 కాకినాడ నగరంలో కుళాయి చెరువు ఆవరణలోని గోదావరి కళాక్షేత్రంలో జరగబోతుంది. దీని యొక్క ఆహ్వాన పత్రికను మా ప్రీతమ శాసనసభ్యులు, మా ఆప్తులు వనమాడి వెంకటేశ్వరరావు గారు చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. ఎందుకంటే ఈరోజు కాకినాడ నగరంలోనే కాదు, జిల్లాలో ఉన్నటువంటి బలహీన వర్గాలకి, వెనుకబడిన వర్గాలకి ఏ సమస్య వచ్చినా నేనున్నానని చెప్పి ముందు నిలబడే మా అన్నయ్య కొండబాబు గారి చేతుల మీదుగా ఇది ఆవిష్కరించు. ఏదైతే ఈ రాష్ట్రంలోని వేవర్స్ తరఫున కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. దుర్గా రమేష్ బలహీన వర్గాల కోసం, వ్యవస్థ కోసం కాదు, బలహీన వర్గాల కోసం ఏ సమస్యలు ఉన్నప్పుడు కూడా ముందుకు వచ్చి ఆ సమస్యను ప్రభుత్వం దృష్టిలో పెట్టి పరిష్కారం చేయాలన్న ఆలోచన. ఈ రోజున అలాంటి వ్యక్తి ఈరోజు వేవర్స్లో కూడా ఫెడరేషన్ చైర్మన్గా రావడం వేవర్స్కే కాదు, ఇటు బలహీన వర్గాలు కూడా న్యాయం చేసే వ్యక్తిగా ఉంటాడని నేను భావిస్తూ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.